నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ దేశంలో ఎప్పుడూ లేనట్లు ఆరోపణలు విమర్శలు చుట్టుముట్టాయి. జూన్ 4న నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా అనుమానాలు ముసురుకున్నాయి. పరీక్ష నిర్వహణ సక్రమంగా లేదంటూనే అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలొచ్చాయి. నీట్లో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన 6గురు హర్యానాలోని ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 67 మంది టాప్ స్కోర్ సాధించారు. అంటే 720కి 720 మార్కులు అన్నమాట. ఇంతమంది టాప్ స్కోర్ సాధించడం ఇదే ఫస్ట్ టైం. 2023లో ఇద్దరికి మాత్రమే 720 అవుట్ ఆఫ్ 720 మార్కులు వస్తే 2022లో ఎవ్వరికీ 720 మార్క్స్ రాలేదు. ఆ తర్వాతి 2 ర్యాంకులు కూడా అదే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులకే వచ్చాయి. ఇది ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కొందరు విద్యార్థులకు 720 మార్కులకు గాను 718, 719 మార్కులు వచ్చాయి. నిజానికి అది సాధ్యం కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒక్కో జవాబుకి 4 మార్కులుంటాయి. ఒకవేళ తప్పు సమాధానం అయితే ఒక నెగటివ్ మార్క్ ఉంటుంది. అలాంటప్పుడు ఒక విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి ఒక్క ప్రశ్నకు తప్పుడు జవాబు రాసినా అతనికి 715 మార్కులు మాత్రమే వస్తాయి. నీట్ క్వాలిఫైయింగ్ స్కోర్ కూడా భారీగా పెరిగింది. 3 ఏళ్లుగా క్వాలిఫైయింగ్ స్కోర్ 130 మార్కులైతే ఈ ఏడాది అది 164కు పెరిగింది. మే 5న నీట్ జరిగింది. పరీక్షకు దాదాపు 24 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 23,33,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. నీట్ రిజల్ట్ ని జూన్ 14న ప్రకటిస్తామని చెప్పారు. అయితే అంతకంటే 10 రోజుల ముందే అంటే జూన్ 4న రిలీజ్ చేశారు. ఇక్కడే మొదటి అనుమానానికి కారణమైందన్న వాదనలు వస్తున్నాయి. నీట్ పై ఆరోపణలను ఎన్టీఏ ఖండించింది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడమే తమ లక్ష్యమని, అందుకే చెప్పిన డేట్ కంటే 10 రోజుల ముందే రిలీజ్ చేశామంటున్నారు అధికారులు. కొందరు అభ్యర్థులు పరీక్షా సమయం కోల్పోయినందున 1563 మందికి అదనపు మార్కులు ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంలో ఆలస్యం జరిగిందని, దీంతో పరీక్షా సమయాన్ని కోల్పోయామంటూ కొందరు అభ్యర్థులు రిట్ పిటిషన్స్ వేశారని చెప్పుకొచ్చారు. ఆరోపణలు వచ్చిన సెంటర్స్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి అధికారులతో చర్చించిన తర్వాత పరీక్షా సమయం కోల్పోయిన అభ్యర్థులకు అదనపు మార్కులు కేటాయించినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. అదనపు మార్కులు కలపడంతోనే కొంతమంది విద్యార్థులకు 718, 719 వంటి మార్కులు వచ్చాయంటోంది. అలా అదనపు మార్కులు కలపడంతోనే 6గురికి 720 మార్కులు వచ్చాయంటోంది. ఫిజిక్స్ లో ఒక ప్రశ్నకు రివిజన్ మార్కులు రావడంతో మరో 44 మందికి 720 మార్కులు వచ్చాయని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఎన్టీఏ. ఎన్టీఏ ఎంత చెప్పినా విద్యార్థులు, నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నీట్లో ఏకంగా 67 మందికి టాప్ స్కోర్ రావడమే పెద్ద డౌట్ అంటున్నారు. అదనపు మార్కుల కేటాయింపు పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఫలితాలు రాకముందు ఆన్సర్ కీ విడుదల చేసే సమయంలోనే ఏ ప్రశ్నకు ఏ కారణంతో అదనపు మార్కులు ఇస్తున్నారో ఎన్టీఏ ముందుగానే స్పష్టత ఇచ్చేది. కానీ ఈసారి ప్రశ్నించిన తరువాతే ఎన్టీఏ వివరణ ఇచ్చిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పరీక్ష పేపర్ కరెక్ట్ టైంకు ఇవ్వనప్పుడు అదనపు మార్కులు కేటాయించే విధానంపై కూడా విమర్శలున్నాయి. పేపర్ గంట ఆలస్యంగా ఇచ్చినప్పుడు ఆ గంటలో ఎన్ని సమాధానాలు రాయగలరనే ఆధారంగా అదనపు మార్కులు ఇస్తున్నప్పుడు ఒకవేళ అదనపు సమయంలో తప్పు సమాధానాలు రాసే అవకాశం కూడా ఉండొచ్చని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఏ తీరుపై లక్నో విద్యార్థిని తన ఆవేదన వ్యక్తం చేసింది. తన ఓఎంఆర్ షీట్ చినిగిపోయిందని, అందుకే రిజల్ట్ ఇవ్వలేకపోతున్నామని ఎన్టీఏ మెయిల్ చేసిందని చెప్తోంది. తన ఓఎంఆర్ షీట్ ఎలా డ్యామేజ్ అయిందని ప్రశ్నిస్తోంది. నీట్ 3వ సారి రాశానని, మెడికల్ సీటే లక్ష్యంగా చదివానని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఎన్టీఏ పంపిన తన ఓఎంఆర్ షీట్ చూస్తుంటే కావాలని చింపేసినట్లు కనిపిస్తోందని ఆరోపించింది. తన ఓఎంఆర్ షీట్ ని పర్సనల్ గా చెక్ చేస్తే 715 మార్కులు వస్తున్నాయి. ఏడాదంతా కష్టపడి చదివానని, ఇప్పుడు నీట్ పై నమ్మకం పోయిందని కన్నీళ్లు పెట్టుకుంది. 2024 में एग्ज़ाम दिया था और मेरे साथ इस बार बहुत बड़ा स्कैम हुआ है. ये मेरा एडमिट कार्ड है. नीट का रिज़ल्ट जिस दिन आया 4 जून को, उस दिन मेरा रिज़ल्ट नहीं खुल रहा था. मेरे बार बार स्क्रीन पे दिखाया जा रहा था कि योर रिज़ल्ट इज़ नॉट जनरेटेड.
तो मुझे लगा कि 23 लाख बच्चे हैं, हो सकता है कि ट्रैफिक लगा हो साइट पर, इसलिए मेरा रिज़ल्ट नहीं जनरेट हो रहा है। लेकिन उसके 1 घंटे बाद मेरे पास NTA की तरफ से ईमेल आता है कि योर रिज़ल्ट कैन नॉट बी जनरेटेड, क्योंकि मेरा रिज़ल्ट जनरेट नहीं हो सकता, क्योंकि उनको मेरी OMR टॉर्न और डैमेज्ड मिली है। इतना सुनने के बाद में मैं और मेरी फैमिली पूरा शॉक में चले गए। लेकिन मेरी मम्मी, उन्होंने मेरा बहुत सपोर्ट किया और मुझे डिप्रेशन में नहीं जाने दिया, क्योंकि इतना देखने के बाद कोई भी बच्चा अपना आपा खो देता है, उसको समझ में नहीं आता है कि उसको क्या करना है। सेम वैसे ही मेरे साथ हुआ। उन्होंने मुझे संभाला और तुरंत हम लोगों ने इस पर एक्शन लेने का सोचा। रात में मेरे मामा हाई कोर्ट में एडवोकेट हैं, रात में ही हम उनके घर गए और वहाँ से हमने NTA को उन्हीं के मेल पे दोबारा रिप्लाई मेल भेजा और हमने एक फैक्स फाइल करा कि अगर बच्चे का OMR फटा है तो आप उसको प्लीज़ फटा हुआ OMR ही, उसको कम से कम उसका OMR तो दिखाया जाए। तो ये तो हमारा सक्सेसफुली रजिस्टर हो गया और मुझे 24 आवर्स के अंदर मेरा OMR मुझे मिल गया, जो कि बिल्कुल टॉर्न कंडीशन में था। इस तरीके से NTA ने मेरे मेल पे ये मेरा OMR भेजा, बिल्कुल टॉर्न कंडीशन में। इसको बारकोड को उन्होंने बिल्कुल ऐसा दिखाई दे रहा है जैसे जानबूझ के फाड़ा हुआ हो। ये फटा हुआ OMR मेरे स्क्रीन पे आया और ये मेल भेजा था, जिससे पता चल रहा है ये मेल आया था मेरे पास में। इसमें सारे बबल्स, जैसे कि आप देख सकते हैं, ये सारे बबल्स क्लियरली विजिबल हैं। अगर आप इस क्लियरली विजिबल हैं सारे बबल्स, एक एक बबल विजिबल है। इसको जब हमने मैनुअली चेक किया तो हमको पता चला कि 715 ही आ रहा है। मेरा नीट का स्कोर भी यही था जो मैंने NTA की फाइनल आंसर की से चेक किया था। मैंने किसी क्वेश्चन पे कोई चैलेंज नहीं किया, यही मेरा फाइनल स्कोर था। बबल दिखाई दे रहा है, एक एक साफ साफ पूरा बबल, इसको कोई भी चेक कर सकता है। तो नेक्स्ट डे इस चीज़ पे तुरंत एक्शन लेने के लिए हाई कोर्ट में हमने पिटीशन फाइल कर दी। ये पिटीशन के पेपर्स हैं। उसको तुरंत फाइल करने के बाद में अब ट्यूसडे को इसकी हियरिंग है। तो जो भी मुझे सुन रहा हो, मेरी न्यूज़ जो देख रहा हो, मैं आपसे रिक्वेस्ट करती हूँ, जैसे सब बच्चे पढ़ते हैं, ये मेरा 3rd अटैम्प्ट था और मेरे फर्स्ट अटैम्प्ट में नीट में 535 मार्क्स आए थे, उसके बाद 570 मार्क्स आए और अब मेरे इतने मार्क्स आ रहे थे। तो मैं अपनी पूरी मेहनत लगाई, मैंने 3 साल पूरी मेहनत करी है और मैं प्लीज़ आपसे रिक्वेस्ट करती हूँ कि अपनी लखनऊ की बेटी का सपोर्ट करें और मुझे प्लीज़ इसमें जस्टिस दिलाएं, क्योंकि अगर अब मेरे साथ या मैं डिप्रेशन में गई तो मेरा नीट और पढ़ाई से विश्वास उठ चुका है, क्योंकि मैंने पूरे साल इतनी मेहनत करी, ना मैं सोई अच्छे से, ना मैंने खाया, मैं अपनी कोचिंग में रही और मैं सिर्फ पढ़ी हूँ। मैंने किताबें, मतलब एकदम, मैं बस इतना चाहती हूँ कि आप मेरी फीलिंग्स को समझें। मेरे पास जितने प्रूफ्स हैं और जो NTA से मेल आया है, मुझे सपोर्ट करें और जस्टिस दिलाएं कि मेरा पेपर दोबारा से चेक हो। जो मेल पे मेरा पेपर आया है वो चेक किया जाए और मेरा भी रैंक में नाम आए जैसे सबका आया है, क्योंकि मेरा रिजल्ट ही नहीं दिया गया मुझे। आई होप फॉर द बेस्ट और मैं आपसे सपोर्ट चाहती हूँ सर।